హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ ఉంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఒక అరగంట కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసి కలిపేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుని తర్వాత కూర వండుకోవాలి. మటన్ కర్రీలోకి పేస్ట్ ఎల్లుల్లిపాయలు, అల్లం, ఒక 4 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, చాలా మెత్తగా. మటన్ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి. ఇందాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అది మెత్తగా నూరుకున్నాం కదా, ఇది ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు, కారం కొంచెం వేసి సోక్ చేసుకున్నాక ఇది రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం పసుపు వేసేసి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే నానబెట్టుకున్నాం కదా మటన్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మటన్ వేసుకున్నాక జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర కలిపి మటన్ కూరలోకి చికెన్ కూరలోకి 2 కలిపి కొట్టేస్తాను, నేను మిక్సీ చేసుకుంటాను. అది 1 టేబుల్ స్పూన్. ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీంట్లోంచి వాటర్ వస్తుంది, అప్పుడు మనం పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి